రక్షిత మంచినీరు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని ప్రజలకు పవన్ భరోసా ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ అమల్లో దేశానికి ఏపీని తలమానికంగా మారుస్తామని అన్నారు. కలుషిత నీరు అనే మాట వినిపించకుండా చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. నిర్వీర్యమైన ఆర్ఓ ప్లాంట్లను పునరుద్ధరిస్తామని, కిడ్నీ సమస్యలు కూడా తగ్గిస్తామని కూడా తెలియజేశారు సీఎం. తాను ఏ తప్పు చేయలేదని, అయినా గత ప్రభుత్వం జైలుకు పంపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చిన దృశ్యాలను మరచిపోలేనని అన్నారు. తనకు రాజకీయాలు కొత్త కాదు, ప్రజలు నమ్మకంతోనే గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు చంద్రబాబు. గత జగన్ సర్కార్పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎంత తవ్వితే అన్ని అవకతవకలు బయటపడుతున్నాయన్నారు. ఆ లెక్కలను బయటపెడుతున్నామని కూడా తెలియజేశారు. గాడి తప్పిన వ్యవస్థను సరిచేస్తున్నామని చెప్పారు. అఖండ విజయంతో ఢిల్లీలో పలుబడి పెరిగిందన్నారు. కూటమిపై ప్రజలు పెట్టిన బాధ్యతను నెరవేరుస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇక వచ్చే ఏడాదిలో ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లో దావోస్లో పర్యటించబోతున్నారు. జనవరి 20 నుండి 24 వరకు దావోస్లో షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అనే అంశంపై జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 22 వరకు దావోస్లో అధికార బృందం పర్యటించబోతోంది. పెవిలియన్ ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేకమైన సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశాల కోసం అధికారిక బృందం పర్యటించనుంది. వ్యవస్థలో లేని వాలంటీర్లను కొనసాగించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారా లేది అని ప్రతిపక్ష సభ్యులు శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని తెలియజేశారు. దాని సంగతి ఏంటని బొత్స సత్యనారాయణ అనుబంధ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా మంత్రి బాల వీరాంజనేయులు అసలు లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడిగారు. ఆ వ్యవస్థను కొనసాగించడం లేదు కాబట్టే జీతాలు పెంచబోమని బాల వీరాంజనేయులు తేల్చి చెప్పారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ మునిగిపోయిందని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఆరోపిస్తూ ఉంటే 5 ఏళ్లలో బుడమేరు పరిస్థితిని చక్కదిద్దే పనులు మీరెందుకు చేయలేకపోయారని వైసీపీ సభ్యులపై మంత్రులు విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంపైనే ప్రతిపక్షానికి ఎక్కువగా ఆసక్తి ఉందని హోంమంత్రి అనిత ఘాటు విమర్శలు చేశారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు. కడప స్టీల్ అంటేనే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎంలు మారడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదే తంతుగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనితకు నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖను రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కుట్రపూరితంగా గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసిన ఘటనపై దర్యాప్తును ప్రారంభించాల్సిందిగా కోటంరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ సహా అనేకమైన అక్రమ కేసులు బనాయించి 53 రోజుల పాటు రిమాండ్లో ఉంచిన ఘటనలో వాస్తవాలు వెలికి తీయాల్సిందిగా కోటంరెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కోనేరు స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, భక్తుల సౌకర్యార్థం వసతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 2,75,00,000 రూపాయలతో తొలి దశ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లుగా ఆయన వివరాలు వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో కూడా మరిన్ని వసతి గదుల నిర్మాణం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా బుద్ధప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి కాకాని నివాసంలో వైసీపీ నేతలు కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులను ఇచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండా వారం రోజులు తనకు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేయడంపై ఆర్జీవీ విచారణను ఎదుర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ పర్యటించారు. రాజరాజేశ్వర స్వామికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. అలాగే 76 కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయ అభివృద్ధి పనులు, 35 లక్షల రూపాయలతో అన్నదాన సత్రం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ఆలయానికి ఆయన చేరుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. మదలాపూర్ మండలం నెలిమిడి సమీపంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకడం లేదని, మంత్రివర్గ విస్తరణ చేయలేని అసమర్థుడైన నేతని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సర్వేలో ఇప్పటి వరకు 12,59,161 కుటుంబాల సర్వే పూర్తయిపోయింది. సర్వే ఫారాలను అధికారులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అలాగే నిర్దేశించిన కోడింగ్ ప్రక్రియను సక్రమంగా చేసిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించారు. స్థానాచార్యులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో ఈ 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చనను ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అభిషేకంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖలో తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలానికి పాదయాత్రగా 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి బయలుదేరారు. గత ప్రభుత్వంలో జైలుకు వెళ్లిన సీఎం చంద్రబాబు విడుదలై సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే కాలినడకన వస్తానని గోవిందరెడ్డి భద్రాచలం రాముడికి మొక్కుకున్నారట. ఈ మేరకు మొక్కు తీర్చుకోవడానికి ఆయన భద్రాచలానికి బయలుదేరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అక్రమ కట్టడాలను తొలగించారు. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు గొంది పరందామయ్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెల్లవారుజామున కూల్చివేశారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్లో అమ్మే సరుకులను రోడ్డుపై పోసి తోపుడు బళ్ల చిరు వ్యాపారస్తులు నిరసనకు దిగారు. మార్కెట్లో రోడ్డు పక్కన వ్యాపారం చేయకూడదని తోపుడు బళ్లను మున్సిపల్ అధికారులు తొలగించారని వ్యాపారస్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వమే తమను ఇబ్బందులకు గురి చేస్తోందని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి చిరు వ్యాపారుల బళ్లను తొలగించకూడదని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో ఆక్రమణలను తొలగించారు. మున్సిపల్ పరిధిలోని స్థలాలను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దీంతో కొంతకాలంగా ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రంగంలోనికి దిగిన సిఐ రాజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జీవి పల్లవి భారీ భద్రతా నడుమ ఆక్రమణలను కూల్చివేశారు. కడపలో అదానీ సంస్థపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు రాళ్లదాడి చేశారు. కొండాపురం మండలం
రాగికుంట వద్ద 470 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులను స్థానికులకే ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే బంధువులు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఎంతకీ మాట వినకపోవడంతో కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనారాయణ రెడ్డి మరికొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతలకు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపంతో హైడ్రా బుల్డోజర్ నిలిచిపోయింది. పైపు పగిలిపోవడంతో డీజిల్ మొత్తం నేలపాలైనట్లుగా తెలుస్తోంది. దీంతో కూల్చివేతలు ప్రారంభించడానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలను జిల్లా కలెక్టర్ నీలా త్రిపాఠి పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పచ్చి మొక్కలు ఎక్కువగా ఉండటంతో ప్రిన్సిపల్ సిబ్బందిపై కలెక్టర్ నీలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ అతి త్వరలో ప్రహారీ గోడ నిర్మిస్తామని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలసత్వం వహిస్తే సహించేదే లేదని కలెక్టర్ నీలా త్రిపాఠి హెచ్చరించారు. టీడీపీ నేత రంగబాబు దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన 8 మంది వైసీపీ నేతలను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వారికి ఆసుపత్రిలో పరీక్షలను చేయించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. వరంగల్లో సంచరిస్తున్న అఘోరీతో హిజ్రాలు శ్మశానంలో సమావేశమయ్యారు. శ్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరీని హిజ్రాలు కలిశారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజల్లోనికి రావటం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని హిజ్రాలు తెలిపారు. అంతేకాకుండా కేదార్నాథ్ కు వెళ్లాల్సిందిగా అఘోరీని కోరారు. తన గురువు ఆజ్ఞ వచ్చే వరకు ఏమీ మాట్లాడబోనని అఘోరీ స్పష్టం చేశారు. తన భవిష్యత్తును అంధకారంలో నెట్టేశారంటూ ఓ కూతురు తన తండ్రిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో జరిగింది. కుటుంబ కలహాల కారణంగా కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటిని జేసీబీతో తండ్రి కోలా రాంబాబు నేలమట్టం చేసేశారు. అయితే తండ్రి చేసిన నిర్వాకంతో బాలిక కోలా ప్రజ్ఞాసంధ్య శ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని మట్టిలో కలిసిపోయాయి. దీంతో బంధువుల సహాయంతో ప్రజ్ఞాసంధ్య పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లాలో రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాయపర్తిలో ఎస్బీఐ బ్యాంకు లాకర్లో భద్రపరిచిన 19 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. బంగారం విలువ సుమారు 14 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని బ్యాంక్ అధికారులు అంచనా వేశారు. ఇక అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్ సూరారంలో ఆరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ శుభ్రం చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అనిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా 3కి తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే బాధితులను గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వివేకానంద నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కోల్కతా నుండి భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కార్మికుడి కుమారుడిపై పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఎప్పటిలాగానే తండ్రితో పాటు పనిచేసే స్థలానికి వచ్చి ఆడుకుంటున్న జంతను పండ్ల వ్యాపారి నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూంలోనికి తీసుకెళ్లిపోయాడు. లైంగిక దాడికి యత్నించడంతో పాటు బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవే డిమార్ట్ వద్ద కేకేఆర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్టెప్పింగ్ స్టోన్స్ స్కూల్కు చెందిన క్లీనర్ మేళం ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి ముందు క్లీనర్ మేళం ప్రవీణ్ లిఫ్ట్ అడిగి కేకేఆర్ స్కూల్ బస్సులో ఎక్కాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పెను ప్రమాదం తప్పింది. వట్టెం శివార్లలో మేధాంస్ అనే ప్రైవేట్ స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులకు స్వల్పమైన గాయాలయ్యాయి. ఇక గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ మండలాల్లో చలి పంజా విసురుతోంది. గత 2 రోజులుగా మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో గిరిజన గూడెల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం సాయంత్రం మంచు ప్రభావంతో బయటికి వచ్చేందుకు కూడా జంకుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెబుతున్నారు. ప్రముఖ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన విడాకులపై స్పందించారు. తాము 30 ఏళ్ల వైవాహిక వార్షికోత్సవం చేసుకోవాలని కోరుకున్నాం, కానీ అనుకోని రీతిలో మిగుంపు పలకాల్సి వచ్చిందనే ఆవేదాన్ని వ్యక్తం చేశారు. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన బంధువులు, స్నేహితులకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఏఆర్ రెహమాన్.